మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా రోజుకి 2, 3 గంటలు మాత్రమే పని చేసుకొని చక్కగా డబ్బులు సంపాదించుకోగల ఒక చిన్న షాపు 10x10 సైజులో ఉండేటువంటి ఒక చిన్న షాప్ లాంటి దాంట్లో రోజుకి రూ. 1000 చక్కగా సంపాదించుకోగల ఒక మంచి ప్లాన్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇందులో ఎటువంటి ప్రొడక్ట్‌ని మీరు తయారు చేయక్కర్లేదు. ఎగ్స్‌ని మీరు ప్రొడక్ట్ లాగా తయారు చేయక్కర్లేదు. మీరు హోల్‌సేల్‌గా పర్చేజ్ చేస్తే లోకల్‌లో సేల్ చేసుకుంటే రిటైలర్స్‌కి గాని వీళ్ళకి గాని ఏ రకంగా బావుంటుంది. లేడీస్ అయినా, కాస్త ఏజ్ ఉన్న వాళ్ళైనా, రిటైర్డ్ పీపుల్ అయినా ఎవరైనా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎగ్స్ బిజినెస్‌కి సంబంధించి రకరకాల డౌట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. దానివల్ల ఇప్పటికే ఎగ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి రకరకాల అపోహలు, డౌట్స్, అపార్థాలున్నాయి ఎక్కువ. వాటన్నిటిని కూడా నేను క్లియర్ చేసేస్తా ఈ వీడియోతో. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. తక్కువ టైంలో ఒక 5 నిమిషాలు, 6 నిమిషాల వీడియోలోనే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తది. ఎగ్ బిజినెస్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ 365 రోజులు సీజన్ లేకుండా నడిచేటువంటి బిజినెస్. బ్యాచిలర్స్‌కి గాని, ఇంట్లో గాని వీళ్ళందరికీ కూడా చాలా సింపుల్‌గా ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకోగలం. పైగా అద్భుతమైన ప్రోటీన్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, డాబాలు, రెస్టారెంట్స్, బేకరీస్, నూడిల్స్ షాప్స్ వీళ్ళందరికీ కూడా ఎగ్ లేకపోతే అసలు బిజినెస్సే ఉండదు. కాబట్టి ఈ ఎగ్‌కి ఇంత లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉందన్నమాట. మీలో ఎంతమంది ఇష్టంగా తింటారు ఎగ్ అంటే, ఈ వీడియో చూస్తున్న ఒక 1000 మంది చూస్తే ఖచ్చితంగా 950 మంది ఎగ్‌ని తింటారు ఏదో ఒక రూపంలో. కాబట్టి బిజినెస్ చేయాలనేటువంటి టైంలో మనకి 10x10 సైజ్ ఉన్నటువంటి ఒక షాప్ కావాల్సుంటుంది. ఇలాంటి షాప్ మనకి ఒక 5,000, 6,000 రెంట్ ఉంటుంది. ఒక 30,000 అడ్వాన్స్ అది ఇవ్వాల్సుంటుంది. దాన్ని మనం ఆ లెక్క కింద రాసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సినవి ఎగ్స్. హోల్‌సేలర్స్ దగ్గర నుంచి కానీ డైరెక్ట్‌గా పౌల్ట్రీ ఫార్మ్ నుంచి మనం హోల్‌సేల్‌గా కొనుక్కోవాల్సుంటుంది. పౌల్ట్రీ ఫార్మ్ నుంచి మనం ఖచ్చితంగా కొనాలి అనుకుంటే, మనం అడ్వాన్సు ఒక 1,00,000 2,00,000 వాళ్ళకి ఇచ్చుకోవడమే మంచిదనమాట. ఎందుకంటే అట్లా మీరు ముందే పే చేసుకుంటే వాళ్ళకి కంటిన్యూయస్‌గా మనం తీసుకుంటాము, కొంటాము అనేటువంటి ఒక భరోసా వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా కొనుక్కున్నటువంటి ఎగ్స్‌ని మనం షాప్స్ దగ్గర సేల్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా రెస్టారెంట్సు, కిరాణా స్టోర్సు, హోటల్సు, ఈ నూడిల్స్ వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి, దాబాస్ ఉంటాయి, బేకరీస్ ఉంటాయి. వీళ్ళందరి దగ్గర కూడా మంచి మార్కెటింగ్ చేసుకొని, వాళ్ళకి మనం సప్లై చేయొచ్చు. దీనికంటే ముందేంటంటే, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకంటే ఎంత తక్కువ ధరకి ఇవ్వగలుగుతాము, ఎంత మంచి క్వాలిటీతో మనం ఇవ్వగలుగుతాము, అనేది వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. పౌల్ట్రీ ఫార్మ్స్ గాని, హోల్‌సేలర్ నుంచి గాని, ఎగ్స్‌ని పర్చేజ్ చేసేటువంటి టైంలో మినిమమ్ ఒక 1000 ఆర్డర్స్ గనక ఇస్తేనే, వాళ్ళు మనకి పేపర్ రేట్ అంటాం. దానికి మనకి ఎగ్స్ ఇస్తారు. పేపర్ రేట్ అంటే ఏంటంటే, ఎగ్ రేట్ అనేది డైలీ మారుతూ ఉంటుంది. అది న్యూస్ పేపర్‌లో ఈనాడు గాని, సాక్షి గాని ఇట్లా ఏదో ఒక న్యూస్ పేపర్‌లో వాళ్ళు ఆ రేట్‌ని వేస్తారు. దాన్ని చూసుకొని దాని ప్రకారం పౌల్ట్రీ ఫార్మ్ గాని, హోల్‌సేలర్స్ గాని సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? నష్టాలొస్తే ఎలా ఉంటాయి? అదేది ఒకసారి క్లియర్‌గా మీకు చెప్తా. ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో. సో, ఈ హోల్‌సేల్‌గా తీసుకొని రిటైలర్‌గా ఇచ్చే వాళ్ళకి మనకొచ్చేటువంటి ప్రాఫిట్ ఒక ఎగ్ మీద 20 పైసలు లేదా 30 పైసలు ఉంటుంది. అంతకు మించి ఉండదు ఒక ఎగ్ మీద. అంటే ఒక ట్రేకి 30 ఎగ్స్ ఉంటాయి కాబట్టి, ఒక ట్రే మీద రూ. 9 మనకి లాభం అనేది ఉంటుంది. కాబట్టి రోజుకి ఒక 100 ట్రేలు అమ్మడం అనేది మనం టార్గెట్‌గా దిగాలి. మెయిన్ టార్గెట్ ఇది. మన బిజినెస్ బెటర్ లెవెల్‌కెళ్ళేసరికి 100 ట్రేలు అమ్మగలగాలి. ఎందుకంటే ఇది స్టార్టింగ్‌లో చాలా కష్టం. హ్మ్. మొదటి 2, 3 నెలల్లో 100 ట్రేలు అల్లడం అంటే చాలా కష్టం. ఇంపాసిబుల్ అది. 6 నెలలైనా మినిమమ్ పడుతుంది. లేదు మనకు ఆల్రెడీ ఆ ఫీల్డ్‌లో టచ్ ఉంది, సర్కిల్ ఉంది, హోటల్స్ తెలిసిన వాళ్ళున్నారు. ఈ బేకరీలున్నాయి, దాబాలున్నాయి, హోటల్స్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఓకే. అలాంటి వాళ్ళ గురించి కాదు. అయిపోవచ్చు వాళ్ళకి. కానీ 1, 2 మంత్స్‌లో అయిపోవచ్చు వాళ్ళకి. కానీ మనలాంటి వాళ్ళుంటారు. అంతగా సర్కిల్ లేని వాళ్ళు. వాళ్ళకి రూ. 900 రావడం రోజుకి 100 ట్రేలు వెళ్ళడం అనేది చాలా కష్టం. కానీ 6 నెలల్లో ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయగలుగుతాం. పేపర్ రేట్ అనేది రోజుకి మారుతూ ఉంటుందనమాట. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇది గూడా మనకు ఒక్కొక్కసారి నష్టాన్ని చవి చూసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి ఆగస్టు 2 తారీఖున మనకి 4:30 ఉందనుకోండి. మళ్ళీ వెనక్కో, ముందుకో వెళితే అది 5.40 మారిపోతుంటుంది. అట్లా 90 పైసా వేరియేషన్ ఇక్కడే వచ్చింది. సో, ఇలాంటివి మనం దృష్టిలో పెట్టుకోవాలి బిజినెస్ చేసేటప్పుడు.
ముందు మనం ప్లాన్డ్‌గా ఎక్కువ లోడ్ తెచ్చేసుకొని, ఆ తర్వాత రేట్ తగ్గిపోయింది అనుకుంటే 90 పైసల వరకు మనం ఖచ్చితంగా నష్టపోతాం. సో, అట్లా చేయకుండా దానికి తగ్గట్టుగా అంటే మార్కెట్‌లో మనకున్నటువంటి అంశాలను తెలుసుకోవడానికి కొంచెం టైం పడతది. ఇంకొక చిన్న ఇబ్బందేంటంటే చలికాలంలో అయితే 15, 20 రోజులు నిలవుంటాయి. ఎగ్స్ పాడవకుండా ఉంటాయి. కానీ సమ్మర్‌లో వేసవి కాలం వచ్చేటప్పటికి డెఫినైట్‌లీ 10 రోజులు, వారం రోజుల్లోనే అవి పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గూడా ఒక నష్టం జరగడానికి మనకున్నటువంటి ఇబ్బందని చెప్పుకోవచ్చు. అట్లాగే కొన్ని కొన్ని ఎగ్స్ అవి లీక్ అయిపోతూ ఉంటాయి. వీటిల్ని మనం జాగ్రత్తగా ప్లాన్ జేసుకోవడానికి, పూర్తిగా తెలుసుకోవడానికి మనకొక 6 నెలల వరకు డెఫినైట్‌లీ టైం పడుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ రేటు మనకి పేపర్ రేట్ తక్కువున్నా, ఆ తక్కువ రేటుకి మనం కొనుక్కున్నా, మనం ఎవరైతే ఈ రెస్టారెంట్స్ వాళ్ళుంటారో, లేకపోతే ఒక పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో, రెస్టారెంట్స్ ఉన్నాయో, దాబా వాళ్ళున్నారో, వీళ్ళకి ఒక అర్జెంట్ ఆర్డర్ వచ్చింది. లేకపోతే ఒక పెళ్ళొచ్చింది. ఒక పెద్ద నాన్ వెజ్ పెళ్ళొచ్చింది. అందులో మీకు వేలాది గుడ్లు కావాల్సొచ్చాయి. ఆ టైంలో మీకు భయంకరమైనటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు తక్కువగా కొనుక్కొని రూ. 4, 4.5 కొనుక్కొని అప్పటికప్పుడు డిమాండ్ ఉంది గాబట్టి మీరు భారీగా ఒక 6 రూపాయలకి, రూ. 7 అమ్మినా గాని కొనేటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఫుడ్ బిజినెస్‌లో ఎగ్ బిజినెస్ చాలా మంచి బిజినెస్. కానీ ఒక 6 నెలల పాటు డక్కా ముక్కలు తిని, డక్కా ముక్కలు తిని రోజుకి 2, 3 గంటలే గదా! ఇది మీరు మెయిన్ జాబ్‌గా పెట్టుకోకూడదు. కేవలం ఒక సైడ్ ఇన్‌కమ్‌గా పెట్టుకుంటే మాత్రం ఒక 6 నెలలు డక్కా ముక్కలు తిని చాలా జాగ్రత్తగా చేసుకుంటే 6 నెలల తర్వాత మార్కెట్ ఏంటి? పేపర్ రేట్ ఏంటి? అసలు ఏ టైంలో కొనాలి? ఏ టైంలో అమ్మాలనేది మనకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తది. అట్లాంటి బంగారు లాంటి బిజినెస్ ఆల్రెడీ చేసిన వాళ్ళతో నేను మాట్లాడి వీడియో చేస్తున్నా. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క షేర్ వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. 2, 3 గంటలు పని చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. వీలైనంత ఎక్కువగా మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో, ఫ్యామిలీ గ్రూప్‌లో, వాట్సాప్ గ్రూప్స్‌లో ఈ వీడియో షేర్ చేయండి. ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేయండి. థాంక్ యూ.